హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం. మనం ఈరోజు మనకి న్యూస్ పేపర్లో, ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. ఏదైతే మనకి ఎస్సీ వర్గీకరణ ఏదైతే మనకి వచ్చిందో, ఆర్డినెన్స్ ఏదైతే వచ్చిందో, సో దాని దృష్ట్యా మనకు ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. అయితే ప్యారలల్గా అంటే లైక్ మనకు ఒక వితిన్ 1 మంత్లో ఏపీపీఎస్సీ నుంచి మరికొన్ని నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ నోటిఫికేషన్స్ ఏంటి అంటే మనకి మెయిన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ ఆల్రెడీ ఎప్పుడో రావాల్సినటువంటి నోటిఫికేషన్లు పెండింగ్లో ఉండిపోయి అనమాట యాక్చువల్లీ. కాకపోతే ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో దీన్ని ఆపారు మనకి. సో కాబట్టి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి రోస్టర్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి ఖరారు చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం అయింది. ఇప్పటికే మెగా డిఎస్సి ప్రకటన జారీ కాగా అదే మాదిరిగా ఏపీపీఎస్సీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఉద్యోగాల భర్తీకి గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఎస్సీ వర్గీకరణ దృష్టి ఆలస్యం చేసిందన్నమాట. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి సంబంధించిన 18 నోటిఫికేషన్లు ఉన్నాయండి ఏపీపీఎస్సీ దగ్గర ప్రజెంట్ అయితే. వాటిలో ఎస్పెషల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచే 814 పోస్టులు ఉన్నాయన్నమాట. అయితే ఖాళీల వివరాలు పంపినటువంటి ప్రభుత్వ శాఖలు ఎస్సీ వర్గీకరణ తగ్గట్ల రోస్టర్ పాయింట్లు ఖరారు చేయాలి. ఫస్ట్ రోస్టర్ అనేది క్లియర్గా ఇస్తే నోటిఫికేషన్లు ఇస్తారనమాట. యాక్చువల్లీ ఈ కసరత్తు సత్వరమే చేపడితే నెల రోజుల్లో వచ్చేయచ్చు, పూర్తి చేసేవచ్చు, నోటిఫికేషన్లు ఇచ్చేవచ్చు. ఓకే, కాకపోతే ఎన్ని రోజులు జరుగుతుంది అనేది మనకు తెలియదు. బట్ కాకపోతే ఏంటంటే వర్గీకరణ అయితే జరిగింది కాబట్టి డెఫినెట్గా నోటిఫికేషన్స్ మీద ఉంది. చాలామంది అడిగారు, సార్ ఫారెస్ట్ మనకి ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి ఫారెస్ట్ జాబ్స్కి సంబంధించి అని. సో దీని మీద కథలకైతే వచ్చింది కాబట్టి ఎవరైనా సరే ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు మీ ప్రిపరేషన్ యాక్సలరేట్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వడం లేటు, వెంటనే ఎగ్జామ్స్ పెట్టించేటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మీరు డిఎస్సి కూడా తీసుకుంటే జస్ట్ 45 డేస్ టైం ఇచ్చారనమాట. మరొకసారి చూసుకుంటే శాఖల వారీగా తీసుకుంటే అటవీ శాఖలో దాదాపు సెక్షన్ ఆఫీసర్సే 100 ఉన్నాయంటే ఇందులో 30 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి. అలాగే బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ అయితే టోటల్గా 690, ఇవి ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. బీట్ ఆఫీసర్ పోస్టులు 141 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి. డ్రాఫ్ట్ అండ్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ అయితే 13 ఉన్నాయండి. ఓకే, తన్నద 10. మరి ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఇతర శాఖలు తీసుకుంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో 10 ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనకి ఎండోమెంట్లో అయితే 7 ఉన్నాయి. జిల్లా సైనిక అధికారి 7 ఉన్నాయి. అలాగే గ్రంథాలయ పాలకులు అంటే మనకి లైబ్రరీకి సంబంధించి అయితే 2 పోస్టులు, హార్టికల్చర్ అయితే 2 పోస్టులు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ 3 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ 4 పోస్టులు ఇలా ఉన్నాయి. మనకి జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా మనకు ఒక 11, మోటార్ వెహికల్స్ 1, ఇవన్నీ ఉన్నాయన్నమాట యాక్చువల్లీ. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ పోస్టులు వచ్చేసి మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఒకటి సెక్షన్ ఆఫీసర్, రెండోది బీట్ ఆఫీసర్. ఈ 2 ఎవరైనా సరే ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు ప్రిపరేషన్ యాక్సలరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి మనకు వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అనమాట. అలాగే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కూడా మే 3 నుంచి మే 9 వరకు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా హాల్ టికెట్స్ పెట్టినట్టు మనకి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సెక్రటరీ గారు. సో ఇదండి ఇప్పటికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కమింగ్ డేస్లో మనకి నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే ప్రిపరేషన్ కనుక మీరు లాంగ్ టర్మ్ చేసుకుంటే మీకు అడ్వాంటేజెస్ ఉంటాయి ఆబ్వియస్లీ. కాకపోతే ఎప్పుడైనా సరే ప్లాన్ బి అనేది ఉంటే చాలా సింపుల్గా మీరు ఏదైనా డిప్రెషన్ ఉంటే కూడా మీరు ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. మొన్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాసి సిపిటీ లిస్ట్లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు అంటే ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళంతా కూడా కొంచెం డిప్రెషన్లో ఉంటారు డెఫినెట్గాను. ఓకే, సో దాని మీద కేసెస్ కూడా కొన్ని ఉన్నాయి ఆల్రెడీ కోర్టులో, చాలా హాట్ హియరింగ్ అయితే జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి మనం తీసుకుంటే సో కమింగ్ డేస్లో వచ్చే నోటిఫికేషన్లకు కానీ నెక్స్ట్ ఎగ్జామ్స్కి కానీ మీరు సిద్ధంగా ఉండాలంటే ఖచ్చితంగా లాంగ్ ప్రిపరేషన్ అయితే ఉండాలి. ఎవరైతే కొంచెం తక్కువ ఏజ్ ఉంది లైక్ 25, 26 ఉన్న వాళ్ళైతే ఒక ఛాన్స్ తీసుకోవచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు. వాళ్ళు కూడా ప్లాన్ బి కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక 25 ఇయర్స్ ఉంటే ఎగ్జాంపుల్ మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి అది ఫిల్ అయిన టైంకి కనీసం 3-4 ఇయర్స్ పట్టినా సరే 28, 29కి వచ్చేస్తారు. కాబట్టి మళ్ళీ మీరు వేరే జాబ్స్లోకి వెళ్ళడం అనేది కష్టం. కాబట్టి కొంచెం మీరు కూడా ఎవరైనా సరే మీరు సీనియర్స్ అవ్వచ్చు లేదంటే ఫ్రెషర్స్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఒక ప్లాన్ బిని పెట్టుకొని లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి. ఏమైనా జాబ్స్ చేసుకుంటూ రోజు 1 అవర్ ఆర్ 1.5 అవర్ ప్రిపేర్ అవ్వండి. కరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చింది, కంపల్సరీగా వచ్చింది, డేట్స్ ఇచ్చారన్న తర్వాతనే మీరు సెలవు పెట్టుకుంటే దట్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అనమాట. ఓకే, మీకు గైడెన్స్ ఇవ్వడం కోసం ఇప్పుడు మన బాలు ఐక్యూ యూట్యూబ్ ఛానల్ అండ్ యాప్ మీకు అందుబాటులో ఉంటాయి. మన బాలు ఐక్యూ యాప్ అయితే ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుందండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. త్వరలో ఏపీ గ్రూప్ 2
సంబంధించి ప్రిలిమినరీ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అయితే వేస్తాము. ప్రస్తుతానికైతే మీకు అన్ని సింగిల్ సబ్జెక్ట్స్ అందుబాటులో ఉన్నాయండి. ఒక సింగిల్ సబ్జెక్ట్ అయితే 199, 2 సబ్జెక్టులు అయితే 299, 3 సబ్జెక్ట్స్ 399, 4 సబ్జెక్ట్స్ 499 ఇలా ఉన్నాయి మీకు. కాబట్టి డెఫినెట్గా మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కైనా సరే మనకు ఉపయోగపడుతుంది. మీకు సెంట్రల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఏపీఆర్టీఎస్ ఎగ్జామ్స్కి మీకు ఉపయోగపడుతుంది అనమాట మన యాప్ అనేది. సో డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.